3 నెలల రేషన్ ఒకేసారి తీసుకునే ప్రక్రియకు ఇక గడువు దగ్గర పడింది. కేవలం 3 రోజులు మాత్రమే సమయం ఉంది. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా చాలామంది ఈ యొక్క రేషన్ లబ్ధిదారులు తీసుకోలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరోవైపు ఎక్కడికక్కడ సర్వర్లు మొరాయించడం, మరోవైపు ఎక్కడికక్కడ జనాలు క్యూ లైన్లతో ఇప్పుడు డీలర్లు ఎవరైతే సప్లై చేస్తున్నారో వాళ్ళంతా కూడా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. మరోవైపు ఇది కేంద్రంపై నెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఖచ్చితంగా ఇది మా పొరపాటు కాదు, కేంద్రం ఇచ్చినటువంటి డైరెక్షన్ మేరకే మేము నడుచుకుంటున్నాం. ఖచ్చితంగా సర్వర్ల మొరాయింపు అనేది కేంద్రం పరిధిలో ఉన్నటువంటి అంశం అంటూ కూడా వాళ్ళకి టోకెన్లు జారీ చేసినటువంటి సందర్భం కూడా కనిపిస్తోంది. సో ఆ ఒత్తిడిని తట్టుకోలేక ఖచ్చితంగా ఈ రేషన్ ఇచ్చేటువంటి గడువును పెంచాలంటూ కూడా ఎవరైతే రేషన్ డీలర్స్ ఉంటారో వాళ్ళ దగ్గర నుంచి ఒక అభ్యర్థన అయితే ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా వినిపిస్తున్నటువంటి సందర్భం. ఇక జీహెచ్ఎంసీలో అయితే గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయితే చాలా దారుణంగా ఉంది. ఎక్కడెక్కడ క్యూ లైన్లో బార్లు తిరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది, ఎక్కడెక్కడ ఇవ్వలేనటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనికి సంబంధించినటువంటి పూర్తి స్థాయి డీటెయిల్స్ అయితే ఒకసారి చూద్దాం. 3 నెలల రేషన్కు మరో 3 రోజులే. 3 నెలల కోటాతో మొరాయిస్తున్న సర్వర్లు, రేషన్ దొరుకుతుందా లేదా అన్న టెన్షన్లు లబ్ధిదారులు, గంటల తరబడి బార్లు తీరుతున్న కార్డుదారులు, ఒత్తిడి తట్టుకోలేక టోకెన్లు ఇస్తున్న డీలర్లు, సర్వర్ల సమస్యను కేంద్రంపై నెట్టుతున్న అధికారులు, గడువు పెంచాలని కోరుతున్న రేషన్ డీలర్లు, లబ్ధిదారులు. సన్నబియ్యం పంపిణీపై సర్వర్ సమస్య రేషన్ కార్డుదారులను ఇబ్బందులు గురిచేస్తోంది. కేంద్ర ప్రభుత్వం 3 నెలల కోటాను ఒకేసారి బియ్యం పంపిణీ చేయాలన్న నిర్ణయం డీలర్లకు శరాఘాతంగా మారింది. ప్రతి నెల ఒక్కసారి మాత్రమే వేలిముద్రలు వేసి బియ్యం, ఇతర సరుకులు తీసుకునే పద్ధతి కొనసాగుతుండగా ప్రస్తుతం 3 నెలల కోటాతో ఒక్కో రేషన్ కార్డుదారులు 3 సార్లు వేలిముద్రలు వేయాల్సి రావడంతో సర్వర్ నిలిచిపోతోంది. రాష్ట్ర వ్యాప్తంగా జూన్ 1వ తేదీ నుంచి ఇదే పరిస్థితి తలెత్తడంతో ఒత్తిడి తట్టుకోలేని డీలర్లు అనధికారికంగా రోజుకు కొన్ని టోకెన్లు కార్డుదారులకు ఇచ్చి రద్దీని తగ్గించుకునే విధంగా చర్యలు చేపట్టారు. ఈ నెల 30తో ముగియనున్న 3 నెలల కోటా గడువు ముగుస్తుండడంతో రేషన్ కార్డు హోల్డర్లు తమ సరుకులను తీసుకునేందుకు వీలుగా టోకెన్ల కోసం ఎగబడుతున్నారు. రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగి ఉన్న పేదలకు సన్న బియ్యం పంపిణీ అటు సర్కారుకు ఇటు డీలర్లకు సంకటంగా మారిపోయింది. రేషన్ బియ్యం 3 నెలల కోటా ఒకేసారి ఇచ్చే ప్రతిపాదనలపై తొలుత ప్రజల నుంచి హర్షం వ్యక్తం అయినప్పటికీ ఆ తర్వాత సమస్యలు వెంటాడుతూనే ఉన్నాయి. పట్టణ ప్రాంతాలు, గ్రామీణ ప్రాంతాల్లో సర్వర్లు మొరాయిస్తూ ఉండడంతో అందరూ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దీంతో ఒక్కొక్క రేషన్ షాపు డీలర్లు రోజువారీగా టోకెన్లు ఇచ్చే సాంప్రదాయానికి తెరదీశారు. రోజుకు కనీసం 50 చొప్పున టోకెన్లు ఇస్తుండడంతో రేషన్ కార్డు హోల్డర్లు తెల్లవారుజాము నుంచే రేషన్ షాపుల వద్ద బారులు తీరి నిల్చుంటున్నారు. సర్వర్ సమస్యలు తమకు సంబంధం లేదనే రీతిలో పౌర సరఫరాల శాఖ వ్యవహరిస్తుందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. సర్వర్ కారణంగా తమ సమయం ఎంతో వృధా అవుతుందని రేషన్ డీలర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సర్వర్ సామర్థ్యం పెంపుదల విషయంలో సివిల్ సప్లై ఎప్పటికప్పుడు చేతులు దులుపుకుంటుందని ఆరోపిస్తున్నారు. దేశవ్యాప్తంగా తెల్ల రేషన్ కార్డుదారులు ఎక్కడైనా రేషన్ సరుకులు తీసుకునేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం 1 నేషన్ 1 రేషన్ అమలు చేయాలని భావించినప్పటికీ ఇబ్బందులు తప్పడం లేదు. ఇతర రాష్ట్రాల్లోని రేషన్ కార్డుదారులు తెలంగాణలో సరుకులు తీసుకోవాలంటే ఈ పాస్ యంత్రంలో IMPDSలు రేషన్ కార్డు నెంబర్లు అందుబాటులో ఉండడం లేదు. దీంతో ఇతర రాష్ట్రాల కార్డుదారులు రేషన్ షాపుల వద్దకు వచ్చి నిరాశగా వెనక్కి వెళ్లాల్సి వస్తోంది. ఉమ్మడి రాష్ట్రంలో పోర్టింగ్ సమస్య పరిష్కారం చేయకపోవడంతో రాష్ట్ర విభజన తర్వాత గత 10 ఏళ్లుగా ఇదే పరిస్థితి ఎదురవుతుందని పలువురు డీలర్లు వెల్లడించారు. తక్షణమే పౌర సరఫరాల శాఖ అధికారులు ఇతర రాష్ట్రాల తెల్ల రేషన్ కార్డుదారులు కూడా ఎక్కడైనా సరుకులు తీసుకునేలా పోర్టింగ్ సౌకర్యాన్ని చేయాలని అభ్యర్థిస్తున్నారు. ఇప్పటి వరకు దొడ్డి బియ్యం వినియోగం తగ్గుముఖం పట్టి దారి మళ్లినటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సన్న బియ్యం పంపిణీకి శ్రీకారం చుట్టినటువంటి విషయం తెలిసిందే. ఉగాది పండుగ నుంచి అమల్లోకి వచ్చిన సన్న బియ్యం పంపిణీ కూడా దొడ్డిదారిన బహిరంగ మార్కెట్లోకి తరలిపోతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. రేషన్ కార్డు హోల్డర్స్ అలాగే రేషన్ డీలర్ల నుంచి సన్న బియ్యం కొనుగోలు చేసి పలు రకాల బ్రాండ్ల పేరుతో విక్రయిస్తున్నట్లుగా చెబుతున్నారు. ఇటీవల కొన్ని జిల్లాల్లో 100 క్వింటాళ్ల సన్న బియ్యం పక్కదారి పట్టినట్లుగా పౌర సరఫరాల శాఖ అధికారులు గుర్తించారు. అయితే 3 నెలల రేషన్ కోటా ఒకేసారి ఇవ్వడం ఇందుకు కారణమంటూ అధికారులు సైతం అభిప్రాయపడుతున్నారు. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.